మన రాష్ట్రంలోని గత 3-4 రోజుల నుంచి ఒక ప్రాంతం ముంపుకు గురైంది. అన్ఎక్స్పెక్టెడ్‌గా ఒక సిటీ విజయవాడ సిటీ ముంపుకు గురైంది. సో, ఇటువంటి సంఘటనలోని అన్ని పార్టీలు కూడాన కలిసికట్టుగా పనిచేయవలసిన పరిస్థితిలోని ఆవు చేను మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత చెప్పినట్టుగాన ఒక అపోజిషన్ పార్టీకి చెందినటువంటి స్వయాన అధ్యక్షుడే పిచ్చివాగుడు వాగుతూ, చెత్తవాగుడు వాగుతూ ఉంటే, పిచ్చి అలిగేషన్స్ తీసుకొస్తూ ఉంటే, ఇంకా ఆ పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు ఏ విధంగా వాగుతారో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇటువంటి కెలామిటీ సంభవించినప్పుడు ఈ పార్టీలకు అతీతంగాన అందరూ కలిసికట్టుగాన బాధితులను ఆదుకునేలాగా కృషి చేయాలి గానీ, పిచ్చి రాజకీయాలు చేయకూడదు. సాక్షాత్తు మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేసి ఉన్నారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కూడా. ఏ గవర్నమెంట్‌కి కూడా 100% బాధితుల్ని లైవ్‌లో ఆదుకోవడం సాధ్యపడదు. ఈ విషయాన్నే ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పారు.